మొట్టమొదటి అధ్యాయము మనము పఠించాం, పారాయణం అంటారు, పఠించాం. ఇప్పుడు మరి ఈరోజు మొదటి రోజు 9 డిసెంబరు 2025. మరి తర్వాత ఇప్పుడు మనము మొట్టమొదటి గాయత్రి మంత్రంతో 54 సార్లు యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. తర్వాత మళ్ళీ మనం ఒకసారి పారాయణం చేసి తర్వాత కొన్ని భజనలు, తర్వాత ఈ పారాయణం చేసిన మొదటి అధ్యాయం గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుంటాం. అలాగే సాయంకాలం కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి చాలామంది చలి చలి అని అంటూ ఉన్నారు. చలి బయట మీరు చూడండి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూరగాయలు అమ్ముతున్నారు, తిరుగుతున్నారు. పంట కోసం వెళ్ళే వాళ్ళు పంటకు వెళ్తున్నారు, డ్యూటీకి వెళ్ళే వాళ్ళు డ్యూటీకి వెళ్తున్నారు, బస్సు నడిపే వాళ్ళు బస్సు నడుపుతున్నారు. అంటే మనకు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలంటేనే చలి చాలా మందికి గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటే వచ్చేది ఏమీ లేదు, వచ్చినట్టేమీ కనబడదు, తెలియదు, చేతికైతే ఏది రాదు. ఉన్నది మనం ఖర్చు పెట్టుకోవడం తప్ప వచ్చేదైతే కనబడదు. ఇది పుణ్యము అంటారు. పుణ్యము సంస్కారం ఈ రెండు వస్తాయి. ఇవి కంటికి కనిపించేవి కావు, ఒకరికి చూపించేవి కూడా కాదు, కేవలము అనుభవంతో తెలుసుకోవలసినటువంటి. కాబట్టి శ్రద్ధాసక్తులు ఇటువంటి వాటి మీద ఉండడం చాలా కష్టం. ఆడంబరము, అట్టహాసము, ఆర్భాటము ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈ ఆధ్యాత్మికంలో కూడా చాలా ఆడంబరం చూపించేవాళ్ళు ఉంటారు. అక్కడ జనం బాగా పోగవుతూ ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ ఆడంబరం కోసం కాదు, మనం కేవలము ఆత్మోన్నతి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా మరి చదవడం వచ్చిన వాళ్ళు, చదవకపోయినా పర్వాలేదు, అక్షరాలు చూస్తూ ఉండండి. వీలైతే చదవగలిగితే చదవండి. ఇక ఏమి రాని వాళ్ళు మౌనంగా ప్రశాంతంగా కూర్చున్నా కూడా మనకు మనసు లోపల సంస్కారం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనము స్వస్తి మంత్రాలు వల్ల వేసుకున్నాం.